కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా బాధిత గ్రామాల ప్రజలు మంత్రి నారా లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 14-15 తేదీలో జరగనున్న పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆర్డీఓ శిరీషకు వినతి పత్రం సమర్పించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ప్రతి ఏడాది పంట పొలాలు మునిగిపోతున్నాయని తెలిపారు. గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు గౌరవ ఆర్డీఓ గారిని కలిసి ఏదైతే నవాబేట, దుగనపల్లె, చిన్నకొమెల్ల, తలంచపట్నం పంచాయతీలకు సంబంధించి దాల్మియా వల్ల ఉన్నటువంటి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనందరికీ తెలుసు, దాల్మియా ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి మార్చి 27వ తారీఖు 2025న పబ్లిక్ హీరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు పబ్లిక్ హీరింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ చుట్టుపక్కల నవాబేట, దుగనపల్లె, తలంచపట్నం, చిన్నకొమెల్ల పంచాయతీలకు సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీడియా సమక్షంలో మరియు అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రధానంగా వరద ముంపు వలన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద, మరియు ఇల్లు బ్లాస్టింగ్ వల్ల ఇల్లు చీలిన సమస్య మీద, మరియు దుగనపల్లె అనే గ్రామాన్ని రీలొకేట్ చేసే దాని మీద ఆయన చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన టైం బౌండ్ పెట్టి మరియు 90 రోజుల్లో మీ సమస్యలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కు పర్మిషన్ ఇస్తాము, లేని సమక్షంలో పర్మిషన్ కూడా ఇవ్వమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ సమస్యలన్నీ ఎటువంటి పరిష్కారం కాకుండానే ఈరోజు 14వ తారీఖున ఎక్స్పాన్షన్ రెండో ప్లాంట్ ఎక్స్పాన్షన్ గురించి గౌరవ మంత్రి గారు లోకేష్ గారు వస్తున్నారని చెప్పేసి తెలిసింది. అయితే దీని మీద మేము గౌరవ ఆర్డీఓ గారిని కలిసి మాకు ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదు కాబట్టి రెండో యూనిట్ ఎక్స్పాన్షన్కు అనుమతి ఇవ్వకండి అని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారిని కోరడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ రావడం జరిగింది. మా దుగ్గనపల్లి గ్రామం సార్. ఆర్డీఓ మేడం గారిని ఇప్పుడే కలిసినాము. మేము సెకండ్ ప్లాంట్ సంవత్సరం కలెక్టర్ గారు కూడా మేము చెప్పినాము. మా ఊరు రిలీవ్ చేసే వరకు మేము ఫ్యాక్టరీ కట్టినేము, అడ్డుకుంటాము కూడా చెప్పినాము. కలెక్టర్ గారు కూడా మీరు అంత ఆవేశపడద్దు, మేము ఖచ్చితంగా మీ ఊరు రిలీవ్ చేసినాకనే దాల్మియాకి ఎక్స్పాన్స్ పోతామని చెప్పినారు. కానీ కలెక్టర్ సార్ ఇంతవరకు సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం చేయలేదు సార్. ఆయన గారు అంతవరకు మేము రిలీవ్ చేసేంత వరకు మేము ఫ్యాక్టరీని అయితే కట్టుకొనియము, అడ్డుకుంటామని కూడా చెప్తాం సార్. రేపు మంత్రి గారు కూడా గవర్నమెంట్ మంత్రి గారు లోకేష్ గారు వచ్చినారు, ఆయన కూడా మేము లేక అడ్డుపట్టుకుని నిరాక్షణ తెలుపుతాం సార్. దుమ్ము సార్, తర్వాత నీరు ముప్పు ఎక్కువ ఉంది సార్. మాకు 6 నెలలు ఇట్ట పోతే 6 నెలలు ఇట్లా ఇబ్బందిగా పడుతున్నాం సార్. మేము నీళ్ళతో కొన్నాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, పొలాలు నష్టపోయి, తర్వాత దుమ్ముతో కొన్నాళ్ళు పొలంలో నష్టపోతున్నాం సార్. ఎట్ట తిరిగి మళ్ళీ అలర్జీ, ఈ దుమ్ము పడడం అలర్జీ, తర్వాత రోగాలు అనేటివి అన్నీ వస్తున్నాయి సార్. మాకు ఉండేది చెప్తున్నాం, అబద్ధాలు చెప్పవసరం లేదు. దాల్మియా కూడా కలెక్టర్ కూడా చెప్పినారు, మేము ఆ రోజు దాల్మియా నుండి మేము అన్ని స్వీకరించుకొని వచ్చి మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను కూడా చెప్పినారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాట తప్పుతున్నారు. మేమైతే ఖచ్చితంగా అడ్డుకుంటాను కూడా చెప్తున్నాము, రేగార్లు పట్టుకొని కూడా చెప్తాము. నిరాశ అయితే తెలుపుతాం సార్. ఖచ్చితంగా అది సెకండ్ ప్లాంట్ అయితే ఓపెనింగ్ చేయలేము, టెంకాయ కొట్టినేము.